నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. పెనగలూరు మండలం కొండూరు పంచాయతీలో ఉపాధి పనికి వెళ్లకపోయినా హాజరు వేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం నందు అవకతవకలు జరిగాయని తిరుపతి జిల్లా కలెక్టర్కు మద్దెల ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్వామా పీడీ ఆదేశాలతో ఏపీడీ గురువారం విచారణ చేపట్టారు. అక్కడే ఉన్న రెండు వర్గాల వారు విచారణ జరుగుతున్న సమయంలో గొడవలకు దిగడంతో సభ రసాబసాగా మారిపోయింది. 6/7/2026 మద్దెల ప్రసాద్ అనే తెన్నంపల్లి కొండూరు పంచాయతీ నివాసి గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి చేతశాయగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ పైన కొన్ని బోగస్ మాస్టర్లు ఉపయోగించి పనులు పెట్టి డబ్బులు డ్రా చేస్తున్నారని, భార్యాభర్తలకు ఇద్దరికి కూడా జాబ్ కార్డులు జారీ చేశారని చెప్పేసి కొన్ని వివరాలతో కూడిన ఫిర్యాదు చేసి ఉన్నారు. ఆ ఫిర్యాదు మీదట గౌరవ పథక సంచాలకుల వారు అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నన్ను విచారణాధికారిగా నియమించడం జరిగింది. ఈరోజు డిప్యూటీ ఎంపీడీఓ గారు, ఈ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి మరియు అదనపు ప్రోగ్రాం అధికారి కన్నూరు మండలం సిబ్బందితో విచారణకులందరినీ కూడా సమావేశపరిచి కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. వాళ్ళు పనికి వెళ్ళినారా లేదా అనే సమాచారం కూడా వాళ్ళతో కొంతమంది హాజరై కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భం కొంత డిస్టర్బెన్స్ జరిగింది, మధ్యలో కొంత డిస్టర్బెన్స్ కూడా జరిగింది. ఈ విచారణ సందర్భంగా మా దగ్గర ఉన్న వివరాల మేరకు, మా మండల సిబ్బంది ద్వారా తీసుకున్న వివరాల మేరకు నేను గౌరవ పీడీ గారికి నా విచారణ సంబంధించినటువంటి డేటాను నేను సమర్పించడం జరుగుతుంది. ఫర్దర్ ఏమైనా వివరాలు ఉంటే మీకు కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.